బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి రాష్ట్రంలో అధికారం చేపట్టిన వెంటనే ఏలేరు అభివృద్ధి పనులు పూర్తి చేసుకుందామని ప్రజలందరూ గ్లాసు గుర్తుకి ఓట్లు వేసి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను అత్యంత మెజారిటీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రజలకు పిలుపునిచ్చారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉలవకాయల దేవేంద్రుడు, మల్లిపూడి వీరబాబు, మడికి ప్రసాద్, గుండ్రా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఈ చేబ్రోలు గ్రామం వచ్చేసరికి సుమారు 11-12 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం చేసాం. గ్రామం అంతా రోడ్లు వేసాం, రైతులకి పుంత రోడ్లు వేసాం, అదేవిధంగా బోల్డ్ కార్యక్రమాలు చేసాం. ఈవేళ భర్త చనిపోయిన వాళ్ళకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినా సరే ఈ చేబ్రోలు గ్రామంలో సుమారు 40-50 మందికి ఈ రోజు వరకు పెన్షన్ రాలేదు. అంటే ఏ విధంగా ప్రభుత్వం నడుస్తుందో తెలుసుకోండి. మరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీత గారు గెలిచిన 5 ఏళ్ళు కూడా ఎవరికి కనపడలేదు. కరోనా వచ్చినప్పుడు కనపడలేదు. ఇప్పుడు ఓట్ల కోసం ఆవిడ వస్తున్నారు, నిలదీసి అడగండి అని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నారు. ఏది ఏమైనా మరి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తామో చేబ్రోల్లో తెలియజేశారు. మరి ఆ విధంగా పదంలో పిఠాపురం నియోజకవర్గం ముందుకెళ్తుంది. చేత పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కానీ అందరం కలిసికట్టుగా పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం, అభివృద్ధి పదంలో నడిపిద్దాం. రాబోయే రోజుల్లో మరి ఏలేరు ఫేజ్ 2 శుద్ధగడ్డ కొండకాలం ఆధునీకరణ కూడా మనం చేసుకునే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి గెలిపించవలసిందిగా